ఆల్రెడీ ఒక పెళ్లి అయిపోయింది కదండి, పెళ్లి కదా. పెళ్లి ఎలా అంటారు అసలు? అది ఆల్రెడీ ఫస్ట్ పెళ్లి విడిచిపెట్టిండు, ఇప్పుడు రెండో పెళ్లి లేడీస్ కలిసి చేసుకునేదాన్ని అది పెళ్ళి అని తను అనుకుంటుందా కదా? అనుకుంటా. అమ్మాయి ఏదో మత్తు తిరిగాక అది బొమ్మల పెళ్ళని అమ్మాయి పెళ్ళని అమ్మాయికి అర్థం. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి మీరేమని చెప్తారు? ఆ అమ్మాయిది అంటే ఒకటే చెప్తున్నాను, ఒక అమ్మాయిగా మేము కూడా ఒకటి చెప్తున్నామండి. ఆ అమ్మాయి మారితే కనుక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ నేను మారను అనుకుంటే దాన్ని కూడా పిచ్చాసుపత్రిలో పడేయండి, దరిద్రం వదిలిపోతారు అంతే. ఇప్పుడు అబ్బాయి అని తెలిసింది కదా, మరి అబ్బాయిని మీరు తెలుసుకుంటే చాలా డాక్టర్ హాస్పిటల్ చెప్పారు కదా, రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చారు. మీరు కూడా మీరు అబ్బాయిలే కదా, అందుకే ఎలా అంటారు అబ్బాయిలు? మేము అబ్బాయిలు, నువ్వు అబ్బాయి అయితే ఎలా అని అడగండి. ఒకవేళ అరే వాళ్ళ మంచిగా మాట్లాడారు. చాలా బాగా చెప్పక అబ్బాయిలంటే ఎందుకక్క అంత మోసం. అక్క ఏడు అగోరే అబ్బాయినాడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో మీరంతా అబ్బాయిలే కదా. కాదు కాదు ఆడ అబ్బాయి చట్ట అబ్బాయి. మేడం ఈయన అగోరినైతే అని ఏసీం కట్టుకొని వచ్చిండు. ఏమంటారు? అగోరైతే మనకి రోడ్డు మీద తిరుగుతాడు. అగోరైతే అగోరే పరువు తీస్తున్నావు, నువ్వు ఎమ్మెల్యేకి వెళ్ళాలా? రోడ్డు మీద పైనట్టు నీకు నరుగుతా. చెంచాలు కూడా జైల్లో ఉన్నాడు. చెంచాలు కూడా సబ్ జైల్లో ఉన్నాడు. అమ్మాయికి మోహన్ చేసాడప్ప, ఆడదాని తిరిగాడప్ప, లేడీస్ అని తిరిగాడు. ఎంత పాపం, ఎంత బాధపడుతున్నావు. నువ్వేమన్నావు? అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ అబ్బాయిని తెలిసి నా కొడుకు దొరకాలా? దొరికితే అఘోరగా దొరికితే శివుడు పరువు తీశాడు. శివుడు పరువు పోయింది. పరువు తీసాడండి. శివుడు పరువు తీశాడు. ఒకటండి, ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాను, వాడిని పిచ్చాసుపత్రిలో పడేయండి. ఎందుకంటే మీరు మగాళ్ళు, నేను మగాడిని అనుకుంటే కనుక మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట చెప్తున్నాను. ఆ అమ్మాయి కూడా ఒకవేళ నా మత్తు తిరగలేదా దేవుడు అనుకుంటే దాన్ని కూడా పిచ్చాసుపత్రిలో పడేయండి. ఎందుకంటే మేము యాక్సెప్ట్ చెయ్యం ప్రతిదీ కూడా. దేవుడు పరువు తీస్తాడు. అంటే శ్రీవర్షిని డబ్బుల కోసం వెళ్ళిందని చాలా 10 లక్షలు ఇచ్చారంట, అందుకనే తనకి ఇచ్చారా? తనకి ఇచ్చినారా? శ్రీవర్షినికి ఇచ్చినట్టు ఇచ్చారంటే తన అవసరం కూడా ఇచ్చాడేమో మనకు తెలీదు. ముందు నుంచి వాళ్ళకి పరిచయం ఉందని తెలుస్తుంది. ఆ పరిచయం బట్టి ఇవ్వచ్చేమో మా లెక్క ప్రకారం. అంటే ఇందులోనే ఇవ్వాలని రూలే లేదు. డబ్బుల కోసం అగోరి అంటే మాత్రం ఎవరు ఒప్పుకోవద్దు. ఉండి డబ్బులు ఎంత వస్తే ఏం లాభం అండి అసలు? ఏది కదా, ఏం చేస్తుంది? శ్రీవర్షిని కూడా అబ్బాయిని తెలిసేవాడిని. తర్వాత ఆయన వదిలేసి పెళ్లి అప్పుడు అమ్మాయి అబ్బాయి ఏం తెలిసారు? అబ్బాయి అనేది పర్మనెంట్ కాదు, డబ్బు అనేది పర్మనెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో. వాడు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి డబ్బు తీసుకున్న అతన్ని మోసం చేస్తే అతను ఊరుకుంటాడా? ఊరుకోడు. అబ్బాయి గురించి అంత నిజాలు, అబ్బాయి గురించి నిజాలు బయట పెట్టి జైల్లో పెట్టియొచ్చు, ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయి. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో, ఇప్పుడున్న ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, అబ్బాయిలు కాదు, ఎవరు కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే డబ్బు ఒకటి ఉంటే చాలు. అట్లా చేసుకున్న వాళ్ళంతా మూర్ఖులు. ఆపురా మూర్ఖుడా. వాళ్ళంతా మూర్ఖత్వంతో మంచిగా బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఎప్పటికీ చేసుకోవాలి. అది గంజి అన్నం తినైనా ఒక చెట్టు కింద బతుకుతాను. సూపర్ మేడం, సూపర్. మేడం ఫైనల్ గా మీరు ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఏం చెప్తారు? ఆడపిల్లలకే కాదు, ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఎవరికైనా సరే ఈ రోజులలో ఏం చెప్తారు? మీరేం చెప్తారు మేడం? ఒక ఆడపిల్ల ఒకటే కాదు, చెడ్డగానే కూడా చెడ్డగానే ఉండదు. పెద్ద చేసి ఇంత ఎన్నో ఆశలతో ఎన్నో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు చూపించిన పిల్లని చేసుకుని మంచిగా నీ బ్రతుకు మీరు బతికితే బాగుంటుంది. అంత దాకేందుకు మమ్మల్ని అడుగుతాం. మీరు ఎవరైనా సరే అమ్మాయి లేకుండా ఉన్నారు, లవర్స్ లేకుండా మేడం ఇంతసేపు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఏ లవరు లేదు, ఏ అమ్మాయి లేదు. మేడం మీ లుక్ బాగుంది మేడం, వెరీ నైస్. గోరీని ఒక్క నిమిషం బాబాయ్.